గులాబీలకుండే ప్రత్యేకత గులాబీలదే కదా! ఇది చూడండి సెంట్ గులాబీ లేదా పన్నీర్ గులాబీ అంటారు. చాలా మందికి తెలిసే ఉంటది. మంచి స్మెల్ ఒస్తది పువ్వు. సో, ఈరోజేంటంటే నేనొక రోజ్ ఫ్లవర్ స్టోరీ విన్నాను. ఒక 4 డేస్ బ్యాక్. ఇలా ఈ సోషల్ మీడియాలోనే ఎవరో చెప్తున్న స్టోరీ విన్నాను. ఈరోజు స్టోరీ ఒక్కసారిగా నాకు అనిపించిందన్నమాట. కరెక్టే కదా అన్నట్టు. ఈరోజు నేను చూసిన ఒక ఇన్సిడెంట్. ఇప్పుడు ప్రెజెంట్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ అది కార్పొరేట్ కాలేజెస్‌లో ఎలా ఉంటదో తెలిసిందే గదా! కొంచెం చదువుకున్నోళ్ళు ఎవరికైనా ఈ సీజన్ ఏంటనేది కొంచెం అర్థమవుతది. అయితే ఈరోజు ఒక స్టూడెంట్ అతనికున్న క్వాలిటీస్ అన్నీ చెప్తున్నప్పుడు వాళ్ళ ఫాదరు వాళ్ళ అబ్బాయి గురించి అన్నీ చెప్తూ ఉంటే వింటూనే అది కాకుండా ఇంకోటి, ఇది గాదు అది, అది కాదు ఇది అలా అనమాట. అంటే ఎంత పాజిటివిటీ ఉన్నా దాని గురించి ఇంకేదో నెగెటివ్‌గా చెప్పడం. అంటే ఆళ్ళని డౌన్ చేయడం మాట. సో, నాకు ఆ స్టోరీ యాప్ట్‌గా అనిపించింది. ఆ స్టోరీ ఏంటంటే చాలామంది ఒకసారి ఒక రోజ్ గార్డెన్ దగ్గరికి వెళ్తారు. అందులో ఆ గార్డెన్ చూస్తున్న వాళ్ళలో ఆ రోజ్ ఫ్లవర్స్‌ని చూసి పూలెంత బావున్నాయి. ఎంత ఫ్రెష్‌గా ఉన్నాయి. ఎంత కలర్‌ఫుల్‌గా ఉన్నాయి. అసలొక్కటి గూడా ఇందులో వంక పెట్టడానికి లేదు కదా! అంత బావున్నది గదా! ఈ గులాబీలు. స్మెల్ బావుంది. కలర్ బావుంది. నెక్స్ట్ ప్లాంట్ ఎంత అందంగా ఉంది. వీటి లీవ్స్ ఎంత బావున్నాయి ఇలా. సో, అన్నీ అలా చెప్తూ ఉంటే అందులో కొంతమంది మాత్రం అవునా! ఒక్క వంక కూడా లేదా దీనికి అని దాన్నలా చూస్తూ అటు ఇటు, ఇటు అటు చూస్తూ చివరికేంటంటే ముళ్ళున్నాయి చూసారా ఈ మొక్కకి? అసలయి గుచ్చుకుంటే ఎంత డేంజరు. ఈ ముళ్ళు గూడా లేకుండా ఉండుంటే ఎంత బావుండునో. ముళ్ళు లేకుండా ఉంటే చాలా బావుండేది. ముళ్ళుండడం వల్ల మనం ఫ్లవర్స్‌ని గట్టిగా పట్టుకోలేము, చేయలేము. చాలా కేర్‌ఫుల్‌గా ఈ చెట్టు దగ్గరికి వెళ్ళాలి. అలా అనమాట. ఇంక నోటికి చాలా తేలిక కదా మాటలు మాట్లాడడం. సో, అలా మాట్లాడడం. ఇలాంటి వాళ్ళు మన చుట్టూ చాలా మందుంటారు. మీరనొచ్చు కదా! అదే సొసైటీలో మీరు గూడా పార్ట్ అని. అంత వర్స్ట్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ అయితే నాకు లేదండి. నాకున్న పాలిసీ ఏంటంటే నేనెప్పుడూ స్టూడెంట్స్‌ని అసలు ఇన్సల్ట్ చేయను. ఎందుకంటే ఎవరైనా నన్ను ఇన్సల్టింగ్‌గా మాట్లాడితే నాకు చాలా బాధగా అనిపిస్తది. సో, అందుకని నేనలా బాధపడతాను గాబట్టి వేరే వాళ్ళని ఎవరిని అలా బాధపెట్టను. అసలు ఇది ఇలా చెప్తున్నానంటేనే అర్థం అవ్వాలి. నేనెంత ఫీల్ అయ్యానన్నది. సో, ఆ అబ్బాయి అలా ఒక్కసారిగా అలా డల్ అయిపోయాడు. అప్పుడు నేను చెప్పాను. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క యాంగిల్‌లో చూస్తారు గదా! అతను నిన్ను ఆ యాంగిల్‌లో జూసారు. కానీ నువ్వేంటో నీకు తెలుసు కదా! నీ వర్త్ ఏంటో నీకు తెలుసు. నువ్వెంత చదివితే నీకిన్ని మార్క్సొచ్చాయి. అన్ని సబ్జెక్ట్స్‌లోనే అలానే రావాలని రూల్ ఏం లేదు. సో, యూనిక్ ఎవరికి వాళ్ళు యూనిక్. అలానే ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ యూనిక్‌గా ఉంటది గదా! సో, నువ్విందులో ఫీల్ అవ్వాల్సిందేం లేదు. నువ్వలా ఫీల్ అయ్యావనుకో డౌన్ అయిపోతావు. సో, నీ వర్త్ నీకు తెలుసు. నువ్వు మంచిగా చదివావు. మంచి మార్క్సొచ్చాయి. సో, ఈ గ్రూపే తీసుకోవాలి, ఆ గ్రూపే తీసుకోవాలి ఇలా గాదు. గైడెన్స్ ఇస్తారు అంతవరకే. దాన్ని ఫాలో అవ్వాలా లేదా అన్నది నువ్వే డిసైడ్ జేసుకోవాలి. ఎందుకంటే నెక్స్ట్ నువ్వే చదవాలి గాబట్టి అని నేను కొంచెం చెప్పాను. సో, వాడు థాంక్ యూ అని చెప్పి వెళ్ళిపోయాడు. వాళ్ళ ఫాదర్ గూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. నాకేమనిపించిందంటే ఎందుకింత నెగెటివ్‌గా మాట్లాడతారు. వాడిలో 98% పాజిటివిటీయే ఉంది. అన్ని పాజిటివ్ క్వాలిటీసే. ఆ రిమైనింగ్ 2%ని మాత్రం హైలైట్ చేస్తూ మాట్లాడుతున్నాడాయన. అదే అవతల వాళ్ళు రిసీవ్ చేసుకునే వాళ్ళ మైండ్ వీక్ అయితే సో, అదే తీసుకుంటారు. మన టైం బాగోకపోతే మన పేరెంట్స్ మెంటాలిటీ కూడా అదే టైప్‌లో ట్యూన్ అయితే వాళ్ళు గూడా సేమ్. అప్పుడే కంపారిజన్ అనేది స్టార్ట్ అవుతది. ఆఫ్‌కోర్స్ ఫ్లవర్స్ ఎన్నున్నా గూడా రోజుకుండే ఇంపార్టెన్స్ రోజుకే ఉంటది. అలా అని రిమైనింగ్ ఫ్లవర్స్ అన్నీ వేస్ట్ అని గాదు కదా! ఆ టైము, ప్లేసు, రిక్వైర్మెంటు బేస్ చేసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లవర్‌కి వాల్యూ ఉంటది. సో, రోజుకుండే వాల్యూ రోజుకుంటది.
అలా దేనికుండే ఫ్లాస్ దానికుంటాయి. దేనికుండే ప్లస్‌లు దానికుంటాయి. నాకొక్కసారిగా అనిపించింది ఇంత చదువు చదువుకొని ఇలా మాట్లాడుతున్నారేంటి అని. ఆఫ్‌కోర్స్ ఎవ్రీ ఇయర్ చూసేదే అనుకోండి. కాంపిటీషన్ పెరిగే కొలది ఇలాంటి విపరీతాలు ఇంకా ఎక్కువైపోతుంటాయి గదా! సో, నాకలా అనిపించింది. కానీ ఎప్పుడైనా మన గురించి ఎవరైనా నెగెటివ్‌గా మాట్లాడుతున్నప్పుడు అసలు డోంట్ కేర్ అన్నట్టుండాలి. ప్రతి నెగెటివ్‌ని తీసేసుకోకూడదు మనం. జస్ట్ ఒకసారి ఆడు ఇంటెన్షనల్‌గా అంటున్నాడా లేదా అన్నది మనకు అర్థమవుతది. సో, వన్స్ మనం రియలైజ్ అయితే మనలో ఉన్న మన పొటెన్షియాలిటీని రోజులాగే మనం గూడా ఎప్పుడు చాలా ఫ్రెష్‌గా బ్లూమ్ అవుతూ ఉంటాం. ఆల్‌వేస్ ఫ్రెష్‌గా ఉంటాం. కలర్‌ఫుల్‌గా ఉంటాం. సో, అవతల వాళ్ళెవరు మనకి ఇలా వేలు పెట్టి చూపించాల్సిన పని లేదు. అలా చూపించినప్పుడు దాన్ని ఇగ్నోర్ చేయడం గూడా నేర్చుకోవాలి. సో, వాళ్ళు చెప్పిన దాంట్లో ఎంతుందన్నది గూడా చూడాలి. చూసి దాన్ని వదిలేయాలి. దాన్ని మాత్రం మనం తీసుకోకూడదు. అలా తీసుకుంటే మన డౌన్‌ఫాల్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతది. సో, మన సొసైటీలో మన చుట్టూ ఇలాంటి వాళ్ళు చాలా మందుంటారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ అందరూ అలానే తయారయ్యారిప్పుడు. సో, మనమేంటి, మన పిల్లలేంటన్నది ఫస్ట్ మనకంటూ ఒక ఆహ్, ఏమంటాం దాన్ని, ఒక ఐడియా ఉండాలి. మనకంటూ మనకొక ఒపీనియన్ ఉండాలి. సో, అది స్ట్రాంగ్‌గా ఉంటే అప్పుడు అవతల వాళ్ళు ఏం చెప్పినా గూడా మనం దాని వైపుకెళ్ళం. ఈ రోజుల్లో ఏంటంటే ఎప్రిషియేట్ చేయకపోయినా పర్వాలేదు, యాక్సెప్ట్ చేయకపోయినా పర్వాలేదు. ఇన్సల్ట్ మాత్రం చేయగూడదు. అలా మనల్ని ఎవరైనా చేశారంటే మనం వాళ్ళని అస్సలు కేర్ చేయకూడదు. అప్పుడే హ్యాపీగా ఉంటాం.